నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మెస్సేరి. భారతిరెడ్డి గారు అయితే ఓదార్పు యాత్ర చేయాలని చెప్పేసి అయితే డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. సో దీనికోసం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అసలు ఆ నిర్ణయం ఏంటి, అసలు దేనికోసం ఓదార్పు యాత్ర చేస్తున్నారు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే భారతిరెడ్డి గారు ఓదార్పు యాత్ర చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు దీనికోసం ఈ ఓదార్పు యాత్ర అంటారు, ఎవరిని ఉద్దేశించి ఓదార్పు యాత్ర చేస్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఒకటి అంటారు కదా, సేవ రాజకీయాలు. సో వాళ్ళ చెల్లెలు గారే చెప్పారు, షర్మిల గారే ఏం చెప్పారు, రక్తంతో తడిసిన పార్టీ, రక్తం మీద పునాదులతో కట్టిన పార్టీ, సేవ రాజకీయాలు. సో మనం గతంలో నుంచి చూస్తా ఉన్నా అదే జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళా 1వ తారీఖు వస్తుంది, వృద్ధుల పెన్షన్ ఉంటుంది. ఆ జవహర్ రెడ్డి గారేమో మళ్ళా ప్రొసీజర్ ప్రకారం అని అంటే నేను ఇవ్వను, అందరికీ ఇంటి దగ్గరికి ఇచ్చేది ఉండదు, మీరు వచ్చి సచివాలయాల్లో తీసుకోవాలని అంటారు. సో సచివాలయం లాకలు వచ్చే లోపల ఎంతమంది ఎండలు కాబట్టి ఎంతమంది అంటే వీళ్ళు ఇచ్చి ఇంకా డిలే చేస్తారు కదా, ఒక్క రోజులో ఇవ్వరు కదా, వెళ్ళిన వెంటనే కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు కాదు రేపు అని చెప్పటం, ఇంకో 2 గంటల్లో వస్తుంది, ఇంకో 3 గంటల్లో వస్తుంది అని కూర్చోబెట్టడం, కావాలని వాళ్ళకి నీళ్లు తిండి లేకుండా అక్కడే ఉంచటం, వాళ్ళని అలా ఉంచితే ఎవరికైనా బాగోలేకుండా ఉండి చనిపోతే వాళ్ళని మళ్ళీ ఖాతాలో కలపడం అని చూడటామే కానివ్వండి. ఆ లోపల ఈ వృద్ధుల్లో కూడా ఆ రోజు ఎవరైనా చచ్చిపోయినా, ఆ రోజు 1-2 తారీఖులు 3-4 తారీఖుల వరకు ఎవరైనా చచ్చిపోయినా వాళ్ళందరినీ కూడా ఇదే ఖాతాలో కలపటం కానీ, అంటే అనారోగ్యంతో చచ్చిపోయిన వాళ్ళనైనా కూడా ఈ ఖాతాలో కలపటం కానివ్వండి. అమ్మో 1వ తారీఖు అనే భయం పడే రోజులు వచ్చాయి. ఎందుకంటే వృద్ధులను అందరినీ ఆ రకంగా హింస పెడుతున్నాడు. ఇచ్చే 3,000 రూపాయలకి ఆ రకంగా హింస పెడుతున్నాడు, మనకు కనిపిస్తానే ఉంది. ఈ మంత్లో ఏప్రిల్ నెల మొదటి వారాల్లో జరిగింది కాబట్టి ఆయన చేసిన విధానం కూడా ఖచ్చితంగా మనకు అందరికీ తెలుస్తుంది. సో వీళ్ళకి ఎంతసేపు శవాలు దొరకాలి, రాజకీయం చేయాలి. ఆ రాజకీయం చేసే దానిలోనే ఏం చేస్తారు, ఇప్పుడు రేపు ఎలక్షన్స్ ఎలాగా ఉన్నాయి, ఇప్పుడే ఓదార్పు యాత్ర స్టార్ట్ చేస్తే ఎలా ఉంటది, సో ఆ వృద్ధులందరినీ వెళ్ళి కలిసినట్టు ఉంటది, అలా ఇండ్లకి వెళ్ళినట్టు ఉంటది. సో అనే ఆ ప్రయత్నం కూడా వాళ్ళు చేసే అవకాశం కూడా ఉంటది. కానీ ఇది ఎంతవరకు ఇది కలిసి వస్తుందో రాదనేది వేరే విషయం. ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు కదా, ఎవరు ఇక్కడ ఇవ్వద్దని చెప్పట్లేదు, ఈసీ ఇవ్వద్దని చెప్పట్లేదు, నా అపోజిషన్ పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని చెప్పట్లేదు, అందరికీ ఇంటి దగ్గర ఇవ్వమనే చెప్తున్నారు. కోర్టు కూడా అదే చెప్తుంది. సో ఇక్కడ అబ్జెక్ట్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు కదా. సో అందుకని ఖచ్చితంగా వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా అది రివర్స్ వాళ్ళకే తగులుతా ఉంది. ప్రతి దానిలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈవిడ శవయాత్రలు చేస్తే, అదే శవయాత్ర అంటానికి కారణం ఏంటంటే ప్రతిసారి వాళ్ళు చేసేది శవ రాజకీయాలు కాబట్టి ఆ యాత్రే అనాల్సిందే. ఎందుకంటే ఆడ వెళ్ళేది ఒక దండేసి ఇది తెలుగుదేశం వైఫల్యం మూలం వాళ్ళు చేసిన ఇబ్బంది, వాళ్ళే ఇవ్వనివ్వకుండా చేశారని చెప్పుకుంటూ తిరగటానికి చేస్తున్న ప్రయత్నం చేయాలనే వాళ్ళ ఆలోచనలో ఉన్నారు కాబట్టి, సరే ఈ ఆలోచనలు ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు. సో వాళ్ళు ఎవరికి తెలియదా ఇది అంటే, వయసునాళ్ళకి తెలియదని ఎలా అనుకుంటాడు? ఈవేళ రేపు మొత్తం సోషల్ మీడియానే కానివ్వండి, విలేజ్ల్లో కూడా న్యూస్ పేపర్లు వెళ్తాయి, అందరూ చదువుకుంటారు. సో కొంతమంది అలాంటి తెలియని వాళ్ళకైనా కూడా వాళ్ళ ఇంట్లో మనవాళ్ళలో, వాళ్ళ కోడళ్ళలో, కూతుర్లో ఎవరో ఒకళ్ళు చెప్తారు. సో ఇది అనేది. సో ఎన్ని రోజులు మనం చూసాం, ఈ మంత్లోనే మనం ఫస్ట్ వీక్లో మంచాల్లో పడుకోబెట్టుకొని 4 మోసుకుపోవటం, పెన్షన్ సచివాలయాల వరకు వీడియోస్ కూడా చూసాం. అంటే వాళ్ళకి మీరు అంత బాధపడే బదులు అంత వాళ్ళ మనుషులు మోయించి వెళ్ళేవాళ్ళు, బ్లాక్ జెండాలు పట్టుకుని అలా వెళ్ళేవాళ్ళు. అక్కడ ఆల్రెడీ చెప్పారు కదా, సచివాలయం సిబ్బంది వచ్చి ఇంటికి వచ్చి ఇవ్వాలి అనేది చెప్పారు కదా. వాలంటీర్లతో కాకుండా సచివాలయ గవర్నమెంట్ ఉద్యోగస్తులతోనే ఇవ్వచ్చు అని చెప్పారు కదా. సరే, కానీ ఎందుకు ఈ డ్రామాలు చేశారు అంటే అక్కడ కూడా అప్పటికి ఖజానాలో డబ్బులు లేవు కొద్ది రోజులు. సో అందుకోసం లేట్ అయింది. ఆ లేట్ అయిన దాన్ని ఎవరి మీద నెట్టారు? అపోజిషన్ పార్టీ అని తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికి మొటిక్కాలు వేసింది కోర్టు కానీ ఈసీ కానీ, అయినా మనకు పట్టదు. సో మనం అవన్నీ కూడా చూస్తుంటే మనకు ఆయన కోర్టుకు మొటిక్కాలంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది. ఏదైతే ఆయన కోర్టుకు వెళ్ళి కడప కోర్టులో వెళ్ళి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి డిస్కస్ చేయకూడదని స్టే ఆర్డర్ తెచ్చాడో, సో దాన్ని ఆయనే
మాట్లాడడం జరిగింది. సరే ఆయనే స్టేజ్ అడుగుతాడు, ఆయనే తెచ్చుకుంటాడు. సో అపోజిషన్ వాళ్ళు మటుకు మాట్లాడకూడదు, ఆయన మటుకు మాట్లాడచ్చు. సో ఆయన మొన్న పులివెందుల్లో మాట్లాడాడు కదా, సో అది తప్పుగా అనిపించలేదా? ప్రతిసారి అంతే, వాళ్ళకి కోర్టు ధిక్కారమే కానివ్వండి, ఈసీని లెక్క చేయకపోవటమే కానివ్వండి, వీళ్ళ రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా చనిపోతారా అని ఎదురు చూడటమే కానివ్వండి. సో ఇవన్నీ కామన్గా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కోడికత్తికి బదులు గులకరాయి ఎట్లా వచ్చిందో, సో ఇవన్నీ కూడా ప్రాసెస్సే. రోజుకు ఒక ఇష్యూ కావాలి వాళ్ళకి. డెవలప్మెంట్ మేము ఏం చేసాం, మాకు మీరు ఓటేస్తే మేము ఇది చేస్తామని చెప్పుకునే ఇదిలో వాళ్ళు లేరు. సో వాళ్ళకి ఎంతసేపు కూడా ఏంటంటే ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక టాపిక్ మీద దాని గురించి ఆ రోజు డిస్కషన్ అయిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పే సూపర్ 6 కానివ్వండి, ప్రజలకి వాళ్ళు ఇస్తానన్న కొత్త స్కీమ్లే కానివ్వండి, అదే వాలంటరీ వాళ్ళకి 10,000 కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ డిస్కషన్కి రాకూడదు. ఇవి డిస్కషన్కి వస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారు. కాబట్టి ఖచ్చితంగా అందుకోసం ఈ డిస్కషన్కి రాకూడదనే ఉద్దేశంతోనే రోజుకి ఇట్లాంటి పనికిమాలిన టాపిక్స్ అన్ని తీసుకుంటూ రోజు ఏదో ఒకటి డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనలో చేస్తున్న ప్రయత్నమే. రేపు ఆవిడ వెళ్ళినా ప్రజలు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారనేది అది ప్రజలకు కూడా తెలుసు. ఇవి అంతా ఫేక్ అంటే అప్పుడు ఇట్లా చేశారు కాబట్టి ఓదార్పు యాత్ర అంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన మరణం తర్వాత జరిగిన వాటికి అదేలాగా ఇప్పుడు మళ్ళా అంటే అధికారం అంటే ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు చేయడానికి కూడా తక్కువ టైం ఉంది కాబట్టి సో ఆవిడ ఎంతవరకు అది చేస్తారో చూడాలి. అంటే ఇప్పుడు చూస్తుంటే మీరు చెప్పినట్టు ఈ జవహర్ రెడ్డి గారిని ఏదైతే జరిగిందో దీని మీద పెన్షన్ల వల్ల 30 మంది పైననే చనిపోయారు వృద్ధులు అని చెప్పేసి ఉంది. దీని మీద కూడా ఈసీకి ఏమంటే ఫిర్యాదు కూడా చేశారు. జవహర్ రెడ్డి గారిని అంటే సిఎస్ని బదిలీ చేయాలి, లేకపోతే ఈయన మీద ఒక తీసుకోవాలి అని చెప్పి ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. కానీ ఇక్కడ ఇంతవరకు ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, స్టిల్ 1 మంత్ గడుస్తున్నా కూడా ఎట్లాంటి యాక్షన్ ఎందుకు తీసుకోలే అంటారు ఇంత జరిగినా కూడా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన పెన్షన్ ఇవ్వటం లేట్ అయ్యేటప్పటికి అప్పటి వరకు ఎండల్లో కానివ్వండి, వీటి మూలాన వాళ్ళకి అనారోగ్యం రావటం కానివ్వండి, అలా చనిపోయిన వాళ్ళు 32 మంది అని అన్నారు. సో కానీ ఇప్పటి వరకు కూడా యాక్చువల్లీ తీసుకోవాల్సి వస్తే జవహర్ రెడ్డి గారి మీదే తీసుకోవాలి. ఈసీ కానివ్వండి కంప్లైంట్ ఇవ్వటమే కానీ జరుగుతున్నాయి. సో వాళ్ళని మార్చాలి, వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు రావాలనేది కూడా కోరటం జరిగింది. అది యాక్చువల్లీ పురంధరేశ్వరి గారే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఢిల్లీ వెళ్ళి అన్ని పార్టీలకి సంబంధించిన నాయకులందరూ వెళ్ళి కూడా ఇవ్వటం జరిగింది అక్కడ కూడా ఈసీకి. కానీ ఇంకా అది జరగలేదు. ఆ మార్పు అంటూ వస్తేనే రేపు పొద్దున ఈ జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే కొమ్ము కాస్తున్నారో వీళ్ళందరూ కూడా పక్కకు తప్పితే కానీ రేపు పొద్దున ప్రజలకందరికీ కూడా సజావుగా వెళ్ళి ఎలక్షన్స్ జరుపుకునే అవకాశం ఉండదు. వాళ్ళు పక్కకు వెళ్ళాలి, అప్పుడే వీళ్ళు ఎలక్షన్ క్యాంపెయిన్లో కానివ్వండి రేపు ఓటు కూడా వీళ్ళు స్వేచ్ఛగా వేసుకోగలిగే అవకాశం ఉంటుంది. మరి ఎందుకని ఇప్పటి వరకు కూడా సరైన యాక్షన్స్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు డీజీపీ పైన అయినా కావచ్చు, సిఎస్ పైన కావచ్చు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతుంది కేంద్ర ఈసీ? ఖచ్చితంగా తీసుకుంటుందనే ఆశిస్తున్నాం. ఎందుకంటే టైం కూడా ఇంకా 10-15 రోజులే, 10 రోజులే ఉన్నాయి, 15 రోజులే. ఖచ్చితంగా తీసుకుంటుందనే అనుకుంటున్నాం. ఎందుకంటే వైఫల్యాలు కనపడుతూనే ఉన్నాయి, ఒకదాని ఒకటి కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నాయి, ఖచ్చితంగా ఉంది. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం.